మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్, మా కెప్టెన్ సాయి మోహన్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. కాదు, మీరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నారా మోహన్ గారితో? ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఫ్రెండ్స్ అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి. శశివర్ధని నాకు పెద్ద బాహుబలి కంటే పెద్ద జర్నీ నాకు యాక్చువల్లీ. చాలా పెద్ద జర్నీ అండి నాకు. ఎందుకంటే ఇంకొక 6 రోజులు సినిమా రిలీజ్ అవుతుంది. హ్యాపీ. ఎంత స్ట్రగుల్ ఉన్నట్టే, స్ట్రగుల్ లేకుండా ఏది రాదు. బట్ అదంతా చాలా మంచి బ్యూటీ అది. బట్ నాకు ఈ సినిమా ఎందుకు అని అంటే ఒక మాట మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చినప్పుడు ఒక మాట మా నాన్నకి చెప్పాలనుకున్నాను నేను. ఇంతవరకు తెలియదు ఆయనకి. ఏంటంటే ఆయన డ్రీమ్ అది డైరెక్టర్ అవ్వాలని. అంటే నేను డైరెక్టర్ అవ్వాలని కాదు, ఆయన అవ్వాలని. నాకు గుర్తుండి నేను 7th క్లాస్ ఆ టైంలో ఒక ఆయన వాసిరెడ్డి శ్రీనివాసరావు గారని చనిపోయారు ఆయన పాపం. మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికీ స్టిల్ ₹100 ₹150 కూలికి వెళ్తారండి మా అమ్మ మా నాన్న. ఆ రోజు నేను పక్కన కూర్చున్నప్పుడు, మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసమేరా, మీ చెల్లి కోసం నీకోసం. ఒకప్పుడు ఇలా సినిమా అని మద్రాసు అటు వెళ్ళిపోయాడు, ఏం చేయలేకపోయాడు పాపం, బురద పని చేసుకుంటున్నాడు అంటే, ఓహో మా నాన్న జన్మనిచ్చాడు, దాంతో పాటు ఆయన జీవితాన్ని కోల్పోయాడు. అప్పటికి ఉండేది పోలీస్ అవ్వాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సరే ఓకే, మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను. అనుకోవడం చాలా ఈజీగా అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే, నాన్న నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పుంటావు. అంటే మనం కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు, నాకు తెలుసు. నేను ఇక్కడ ఉండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక, పెళ్ళిళ్ళు వచ్చేసిన కూతురు ఉంది, ఏమీ లేదు అంటే, నువ్వు పడ్డదాని ముందు నాకు ఐఎమ్ నథింగ్ నాన్న. నాకు జన్మనిచ్చినందుకు ఈరోజు నీకోసం డైరెక్టర్ అయినందుకు నాకు ఈ జన్మకి ఇది చాలు నాకు. అసలు నాకు ఇంకోటి ఏంటంటే, ఈ ఈ డ్రీమ్‌ని ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ అంటే మనం కథ చెప్పాలి, కథ రాసుకోవాలి, చాలామంది తిరగాలి. అది ఊరికే రాదు. ఫస్ట్ నేను తేజ గారికి ఒక చోట నరేషన్ ఇచ్చినప్పుడు ఆయనకు కూడా బిలీఫ్ లేదు యాక్చువల్లీ. ఏంటంటే నేను షార్ట్‌లు చెప్తాను, ఎక్కువ కథ కూడా చెప్పలేను. ఇలా ఇలా ఉంటుందండి, ఇక్కడ ఒక ఆర్ఆర్ వస్తుంది, ఇలా ఫీల్ ఉంటుంది, ఇలా చెప్తాను. ఆయనకి ఏదో ఉంది కానీ జడ్జిమెంట్ రానప్పుడు ఫస్ట్ గౌరీ గారి దగ్గర తీసుకెళ్ళి ఇంకొక నరేషన్ ఇస్తే, ఏదో చెప్తున్నాడు అయినా చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుందని నమ్మి ఫస్ట్ నా డ్రీమ్ కాదు, మా నాన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేడం, నేను లిటరల్లీ అసలు సార్, ఎందుకంటే మా నాన్న నాకు జన్మిచ్చాడండి, చాలు నాకు. ఆయన కోసం ఇక్కడ దాకా వచ్చాను, అది అంతకుమించి నాకు ఏం అవసరం లేదు. ఈ జర్నీలో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ని చాలా జడ్జ్ చేస్తారు చాలామంది. నాకు ఉంది రక్షిత్ గారు, కోమలి గారు అవ్వచ్చు, మిగతా అందరు టెక్నీషియన్స్ ఒక 10 days ఎలా తీస్తాడు అసలు, ఏదో చెప్తాడు కదా షార్ట్లు అవి ఇవి అని. ఫస్ట్ 10 days షూట్ చేసినాక ఆ రష్ అయిపోయిన తర్వాత, అంటే ఆ తర్వాత నమ్మిన విధానం నన్ను సార్, నిజంగా సార్, అంటే భయపడేవాడిని, ఎప్పుడు భయపడతాను, నార్మల్గానే భయపడతాను, ఇది మాట్లాడిన తొందరగా. ఆ టైంలో నువ్వు చేస్తావు సాయి, నువ్వు చేస్తావు అంటే, ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ 70 రోజులు షూట్ చేసి ఇంత బడ్జెట్ పెట్టించి అంతమంది టెక్నీషియన్స్ సాటిస్ఫాక్షన్ లేదన్నా కూడా అంతమంది నిలబడి, మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం కదండి, మా నాన్న తరపు నుంచి నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయించడానికి మీరు అందరు నిలబడినందుకు మీ అందరికీ కాళ్ళ మీద నమస్కారం పెట్టుకున్నంత ఫీల్ నాకు. ఈ జర్నీని ఇంతవరకు అంటే మీడియా అంత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి శశివర్ధని అనేది ఏదో సంథింగ్, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫిలిం అవుతుంది అని నమ్మినందుకు, సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. టెక్నీషియన్స్ అంటే ఫస్ట్ డిఓపి, అంటే మా ఇద్దరిది ఎలా ఉంటుందంటే, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ కంటే దారుణంగా ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి ఫ్రేమ్ ఇస్తాడు నాకు. అంటే నేను ఎప్పుడు రాసుకున్న విధానం చాలా పొయిటిక్ ఫీల్లో రాసుకుంటాను, దాన్ని ఒక అందమైన పెయింటింగ్ లాగా. మచ్చా మనం చేస్తున్నాం కదా మళ్ళీ, థ్యాంక్ యూ. బిజీ అయిపోయావు కదా అని మళ్ళీ రానంటే, ఈసారి ఇవ్వకపోతే కేసేస్తా. థ్యాంక్ యూ అండి. శర్వ పాప నాకు తెలుసు, ఒక నెల రోజులు రూమ్లో నుంచి కూడా రావడానికి భయపడ్డాడు, ఎప్పుడు వస్తాడు ఈ ఏటీవీ నువ్వు అంటాడు, ఓకే అంట పాప అని టెన్షన్ పడ్డ రోజులు ఉన్నాయి.
మంచి మంచి ఆల్బమ్ ఇచ్చావు శర్వ. అండ్ అందీప్ గారు ప్రాణం పోసారని చెప్పాల్సి అందీప్ గారు మన ఆర్ఆర్ తోటి. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు టైటిలే నేను అమ్మాయి పేరు మీద పెట్టుకున్నాను కావాలని. అంటే ఒక తెలుగింటి అమ్మాయి కథని, అమ్మాయి ప్రేమని చాలా జెన్యున్గా చెప్పాలని నేను ఎంత అందంగా రాసుకున్నానో అంతకంటే అందంగా చేశారు కామెడీ గారు. అంత సపోర్ట్ చేశారు. చాలా లోలో ఉన్న టైంలో కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అండ్ మన శ్రీమాన్ గారు, ఆయన ఫోన్లో చెప్పానండి కథ. దగ్గరికి వెళ్ళి కూడా చెప్పలేదు, ఫోన్లో చెప్పగానే కథ చెప్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారండి. నేను చేస్తాను, నాకు ఒక ఫుల్ నెరేషన్ ఇస్తారా అన్నారు. ఆర్ఎఫ్సీకి వెళ్ళి కథ చెప్పినప్పుడు నేను ఇమీడియట్లీ చేస్తానంటే అసలు బడ్జెట్లు అవి కూడా నాకు అది కాదు, మనం నేను చెయ్యాలి అని. ఎంత ఓన్ తీసుకున్నారంటే ఆయన, ఈ పర్సనాలిటీ సరిపోదేమో నేను ఈ క్యారెక్టర్కి ఇంకా నేను బాగా బల్క్ అవుతానని చెప్పి ఇంకా చాలా ఆయన పర్సనల్ కేర్ తీసుకొని అంత బాగా చేసి, ఇందాక మీకు 7 days to go వీడియోలో ఒక 3 minutes షార్ట్ అది చెప్తున్నారు. అది నేను రాసి షూట్కి వెళ్ళే రోజు వరకు నాకు లేదు, నేను సింగిల్ షాట్లో తీస్తానని కట్స్ వెళ్దామనే ఉండే. బట్ ఆయనతో అంతకుముందు ఒక 3 days జర్నీలో ఇది సింగిల్ షాట్ పెడితే ఆయన చేస్తాడు 100%, మనని చాలా బాగా చేస్తాడని నమ్మి చేసినందుకు అసలు రేపొద్దున మీకు శశివాద్ అనే ఒక మంచి ప్రేమ కథగా దీని మించి ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది. అండ్ ఇంకా ఎడిటింగ్ గ్యారీ గారు లిటరల్లీ ఎన్నిసార్లు మార్చాను, ఎన్ని షాట్లు మార్చాను. పాపం ఆయన ఓపిక్కి, ఆయన ఎక్స్పీరియన్స్కి, నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి థ్యాంక్ యూ అండి. ఇంక మిగతా వాళ్ళని ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి. మా గౌరీ గారు కాస్ట్యూమ్స్ అది మాట్లాడారు కదా డిఓపి గారు, అంటే నేను జస్ట్ ఈ అమ్మాయిని ఇలా చూద్దాం అనుకుంటున్నానండి అన్నాను అంతే. నాకు లుక్ టెస్ట్ వరకు అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు. లిటరల్లీ తీసుకొచ్చి చూపించి ఇలా ఉంటుందండి సాయి గారు అంటే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. ఇప్పటికీ థ్యాంక్స్ చెప్పుకోలేను మేడం, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉండడం తప్ప. ఎందుకంటే మీరు లేకపోతే నాకు ఈ సినిమా లేదు లిటరల్లీ. ఇంకేమన్నా మర్చిపోయింటే సారీ అండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకొక 6 రోజులండి, మీ అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మాలాంటి చిన్న సినిమా బతుకుతుంది. ఇంకో ఛాన్స్ వస్తే అందరం కొంచెం కష్టపడి మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన హీరో